Hi guys, welcome to Sat Nikha? Vlogs. Today is day 4 in our trip. అల్బుకర్కీలో ఉన్నాం కదా నిన్నటి వరకు. సో, మార్నింగ్ 11 ఏఎంకి అట్లా ఎయిర్‌బిఎన్‌బి చెక్‌ఔట్ చేసేయాలి. సో, చెక్‌ఔట్ చేసేసి మేము అరిజోనాకి స్టార్ట్ అయ్యాము. సో, అరిజోనా ఫ్లాగ్‌స్టాఫ్‌లో స్టే చేయబోతున్నాం ఈరోజు. బట్ ఆన్ ద వేలో మాకు ఒక స్టాప్ ఉంది. అదే పెట్రిఫైడ్ నేషనల్ ఫారెస్ట్ పార్క్ ఎంట్రీ అయ్యాము. సో, ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ దగ్గర వచ్చాము. దీన్ని టిపోని వ్యూ పాయింట్ అంటారు. This is our first viewpoint, guys. Tiponi Point. వావ్, వాట్ ఏ వ్యూ కదా. ఇక్కడ నుంచి పెయింటెడ్ డిజర్ట్ ఆల్మోస్ట్ ఎండ్లెస్గా కనిపిస్తుంది. ఈరోజు మనం వచ్చిన ప్లేస్ చాలా యూనిక్ అబ్బా. ఎందుకంటే ఇలాంటి ప్లేస్ నేను ఇప్పటి వరకు ఎక్కడా చూడలేదు, ఆనెస్ట్గా చెప్పాలంటే. వెల్కమ్ టు పెట్రిఫైడ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్ ఇన్ అరిజోనా. పేరు విని ఏదో ఫారెస్ట్ ఉందని అనుకున్నారు. ఇక్కడ నార్మల్ గ్రీన్ ఫారెస్ట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయకండి. ఎందుకంటే ఇక్కడ ట్రీస్ ఉన్నాయి, బట్ అవి లివింగ్ ట్రీస్ కాదు. ఇమాజిన్, మిలియన్ ఆఫ్ ఇయర్స్ క్రితం ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ల్యాండ్స్కేప్. నేచర్ స్లోలీ చేంజ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ టు వాట్ వీఆర్ సీయింగ్ టుడే. హానెస్ట్లీ గైస్, కెమెరా ఈ బ్యూటీని 100% క్యాప్చర్ చేయలేకపోతుంది. రియల్ లైఫ్లో చూస్తే ఇంకో లెవెల్ ఎక్స్పీరియన్స్. వీఆర్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్ నౌ. నో వండర్ పీపుల్ ట్రావెల్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ జస్ట్ టు సీ దీస్ వ్యూస్. ఇక్కడ చాలా వ్యూ పాయింట్స్ ఉన్నాయి గైస్. ఈచ్ వ్యూ పాయింట్ విల్ గివ్ యూ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మీరు చూడగానే అన్ని వ్యూ పాయింట్స్ మీకు ఒకేలా కనిపిస్తాయి. బట్ 1 minute ఆగి అక్కడ మనం చూస్తే ఒక్కొక్క వ్యూ పాయింట్ ఒక్కొక్కలా కనిపిస్తుంది మనకి. సో మీకు వ్యూ పాయింట్ నేమ్స్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. ఈ పార్క్ చాలా పెద్దది అండ్ మీకు కొన్ని క్లిప్స్ యాడ్ చేస్తాను కమింగ్ వీడియోలో. సో జస్ట్ ఎంజాయ్ ద వ్యూ గైస్. గైస్, ఇప్పుడు మనం చూడబోయే ప్లేస్ మనకి ఇంకా హిస్టరీని చెప్తుంది. ఈ ప్లేస్ని చిండే అంటారంట నవాజో లాంగ్వేజ్లో. అంటే గోస్ట్ లెఫ్ట్ బిహైండ్ ఆఫ్టర్ ఎ పర్సన్ డైస్. ఇదే వాళ్ళకి అప్రోప్రియేట్ వర్డ్ అనిపించిందంట ఈ ప్లేస్కి పెట్టడానికి. ఎందుకంటే మిలియన్ ఇయర్స్ ఎగో ఉండే ప్లాంట్స్ అండ్ యానిమల్స్ యొక్క ఫాజిల్స్ ఇక్కడే వాళ్ళకి ఫస్ట్ కనిపించాయంట. అండ్ డైనోసార్స్లో చాలా ఓల్డ్ ఫామ్ ఉన్న డైనోసార్ యొక్క ఫాజిల్స్ కూడా ఇక్కడే ఉన్నాయంట. సో దే హ్యావ్ డిస్కవర్డ్ ఇట్ అరౌండ్ 1984 ఓన్లీ. అండ్ స్టిల్ దే ఆర్ డిస్కవరింగ్ మోర్ ఫాజిల్స్ హియర్ టు అండర్స్టాండ్ హౌ ద లైఫ్ వాజ్ దేర్ ఇన్ లేట్ ట్రయాసిక్ పీరియడ్, లైక్ అరౌండ్ 227 to 205 million years ago. ఈ ప్లాంట్ చూడండి గైస్, ఎంత లైవ్లీగా ఉందో. సో ఫైనల్లీ ఫారెస్ట్కి వచ్చినందుకు ఒక లైవ్లీ గ్రీన్ ప్లాంట్ చూశాను. సో మీకు కూడా చూపిద్దామని చూపిస్తున్నాను.
మనం ఇప్పుడు ఫేమస్ హిస్టారిక్ రూట్ 66 మార్క్ దగ్గర ఉన్నాం, విచ్ ఈస్ ఇన్ పెట్రిఫైడ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. ఇఫ్ యూ ఎవర్ డ్రీమ్డ్ అబౌట్ అన్ అమెరికన్ రోడ్ ట్రిప్, దిస్ రోడ్ ఈస్ ప్రాబబ్లీ ఆన్ యువర్ బకెట్ లిస్ట్. And standing here really feels special and nostalgic to me because this is the old road and the one road which has million memories on it. మన నెక్స్ట్ పాయింట్కి వచ్చేసాం గైస్. దిస్ ఈజ్ ప్యూక్రో ప్యూబ్లో పాయింట్. నిన్న చూసాం కదా, సేమ్ అలానే ప్యూబ్లో పీపుల్ ఉండే ఒక విలేజ్ అనమాట ఇది. వాళ్ళ హౌసెస్ ఎలా ఉంటాయి, ఆ ఫాజిల్స్ అన్నీ ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ. సో ఇది కంప్లీట్లీ డిఫరెంట్ ప్లేస్ అనమాట. సో ఇక్కడ ఒక చిన్న ఎగ్జిబిట్లా పెట్టారు. అప్పుడు వాళ్ళు యూజ్ చేసే వెపన్స్ ఏంటి, సో దీని హిస్టరీ ఏంటి అన్నీ ఎగ్జిబిట్ చేశారు. చూడండి, చాలా బాగా పెట్టారనమాట. ఎలా మనం ఫీల్ అవ్వచ్చు కూడా టచ్ చేసి వాటిని. సో అలా పెట్టారు కొన్ని థింగ్స్ అయితే. చూస్తున్నారు కదా, ఇక్కడ రాక్ మీద డ్రాయింగ్స్ అన్నీ కార్వింగ్ చేసినట్టు ఉన్నాయి. సో ఇవి అప్పుడు పీపుల్ కార్వ్ చేశారనమాట. సో వీటిని పెట్రోగ్లిఫ్స్ అంటారు. రాక్ మీద ఏమైనా ఇలా పిక్చర్స్ ఉంటే ఆ పిక్చర్స్ని పెట్రోగ్లిఫ్స్ అంటారు. చూడండి, ఇక్కడ చాలా పిక్చర్స్ ఉన్నాయి ఇలానే. సో ఈ పిక్చర్స్ ఏంటంటే వాళ్ళు కమ్యూనికేట్ చేయడానికి ఆర్ అప్పుడు ఎలా ఉండేది ఇలా దాన్ని లైఫ్ స్టైల్ అని చూపించడానికి వాళ్ళు డ్రా చేసినట్టు ఉంటాయి మనకు కొన్ని. చూడండి ఈ వ్యూ అయితే. ఒక్కొక్క వ్యూ పాయింట్ నుంచి ఒక్కొక్కలా కనిపిస్తుంది పెట్రిఫైడ్ ఫారెస్ట్ మనకి. సో అలా అన్ని వ్యూ పాయింట్స్ చూసుకుంటూ వెళ్తున్నాం మనం. చూడండి, సడన్గా క్లైమేట్ చేంజ్ అయింది. ఆ దూరంగా చూస్తే మీకు ఆ క్లౌడ్స్ చూడండి, ఫుల్గా వర్షం పడుతుంది అటు సైడ్. సో లైట్నింగ్ కూడా స్ట్రైక్ అయింది. ఈ క్లైమేట్లో అయితే ఈ ప్లేస్ చాలా బాగుంది, ఇంకా బాగుంది. మస్ట్ వాచ్ ప్లేస్ అనమాట. ఇందాక చెప్పాను కదా గైస్,
ఈ పెట్రిఫైడ్ ఫారెస్ట్ బ్యూటీని కెమెరా అయితే 100% క్యాప్చర్ చేయలేకపోతుంది. రియల్‌గా చూస్తే అండ్ ఈ క్లైమేట్ చేంజ్ వల్ల చాలా అంటే చాలా బావుంది వ్యూస్. మన నెక్స్ట్ వ్యూ పాయింట్‌కొచ్చేసాం. ఈ గేట్ బ్రిడ్జ్. చూడండి ఆ ఎంటైర్ స్టోన్ లాగ్ అనేది యాక్చువల్‌గా ఒకప్పుడు ట్రీ అనమాట. అండ్ అది ఎలా బ్యాలెన్స్ అవుతుంది చూడండి. ఒక బ్రిడ్జ్‌లా ఫార్మ్ అయిందక్కడ. దట్స్ ద బ్యూటీ ఆఫ్ దిస్ ఫారెస్ట్ అండ్ ఇట్స్ నెవర్ స్టాపింగ్ సర్ప్రైజింగ్ అస్. మన నెక్స్ట్ వ్యూ పాయింట్ క్రిస్టల్ ఫారెస్ట్ గైస్. నేమ్ విన్నప్పుడు క్రిస్టల్స్ ఉంటాయనుకున్నా. బట్ చూస్తున్నారు కదా! యాక్చువల్లీ ఇక్కడ పెట్రిఫైడ్ వుడ్‌లో క్వార్ట్జ్ క్రిస్టల్స్ స్పార్కిల్ అవుతుంటాయి. అండ్ సన్‌లైట్ పడినప్పుడు ఈ ఈ లాగ్స్ డైమండ్స్‌లా షైన్ అవుతాయన్నమాట. బట్ ఇప్పుడు మనం ఉన్న వెదర్ కండిషన్‌లో సన్‌లైట్ లేదు కాబట్టి నేను ఆ వ్యూ చూపించలేను మీకు. ఇట్స్ అమేజింగ్ రైట్? హౌ ఆర్డినరీ ట్రీస్ ట్రాన్స్‌ఫార్మ్డ్ ఇంటూ సంథింగ్ సో బ్యూటిఫుల్ ఓవర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్. నేను జూమ్ చేసి చూపిస్తున్నా కదా! చూసారు కదా! ఒకప్పుడు ఇది ట్రీ ట్రంక్. ఎన్నో మిలియన్ ఇయర్స్ నుంచి అలా ఉండి స్టోన్‌లా కన్వర్ట్ అయిపోయింది. దిస్ ఈజ్ మై ఫేవరెట్ వ్యూ పాయింట్ ఇన్ పెట్రిఫైడ్ ఫారెస్ట్ నేషనల్ పార్క్. ఈ నేషనల్ పార్క్ నాకు మిగతా రెగ్యులర్ నేషనల్ పార్క్స్‌లా అనిపించలేదు. ఇట్స్ లైక్ వాకింగ్ త్రూ ఎర్త్స్ హిస్టరీ. అండ్ ఎవ్రీ పాయింట్ మనకి డిఫరెంట్ ల్యాండ్స్కేప్స్‌ని చూపించింది. ఏన్షియంట్ ట్రీస్‌ని, కలర్ఫుల్ డెజర్ట్స్‌ని అండ్ స్టోరీస్ దట్ ఆర్ మిలియన్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్. And if you guys traveling to Arizona, definitely add this too in your bucket list. Definitely you'll like it. If you enjoyed exploring this amazing place with us, don't forget to like, share and subscribe to Sapnika Vlogs.